హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఉన్న చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా పరిధిలోనికి వచ్చే సిఎస్ఐ చర్చ్ ఆల్ సెయింట్స్ చర్చ్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఈ ఆల్ సెయింట్స్ చర్చ్కి మొదట్లో ఈ కంటోన్మెంట్ ఏరియాకి చెందిన తమిళ్ క్రిస్టియన్స్ వస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడైతే అన్ని భాషల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, కేవలం క్రిస్టియన్స్ మాత్రమే కాకుండా హిందువులు, ముస్లింలు కూడా ఈ ఆల్ సెయింట్స్ చర్చ్ని దర్శిస్తున్నారు. ఈ ఆల్ సెయింట్స్ చర్చ్ మెదక్ డయాసిస్ పరిధిలోనికి అయితే వస్తుంది. అప్పట్లో బ్రిటిష్ సైన్యం కోసం నిర్మించబడిన ఈ ఆల్ సెయింట్స్ చర్చ్ యూరోపియన్ ఆర్కిటెక్చర్, గోతిక్ ఆర్కిటెక్చర్తో చాలా అందంగా ఉంటుంది. పైభాగంలో సూదుల్లా ఉండే మినార్లతో ఎంతో ఎత్తులో ఎంతో విశాలమైన ముఖ్యమైన ప్రవేశ ద్వారాన్ని అయితే చూస్తున్నాము. మెయిన్ ఎంట్రన్స్ డోర్కి పక్కనే ఉన్న సైడ్ ఎంట్రన్స్ డోర్ని అయితే చూస్తున్నాము. ఇప్పుడు ఈ ఆలయంలోనికి ప్రవేశించి యేసు ప్రభువుని స్తుతిద్దాము. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపమా కలతల, మీ హృదయంలో బాధల కన్నీరా. ఇక్కడ చర్చ్ లోపల మనం చూస్తున్న అందమైన స్టెయిన్డ్ గ్లాస్ కిటికీలు అయితే 1884 సంవత్సరానికి చెందినవి. ఈ ఆల్ సెయింట్స్ చర్చ్ అయితే సికింద్రాబాద్లో ఉన్న పురాతన చర్చిల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆల్ సెయింట్స్ చర్చ్ యొక్క ఆల్టర్ని చూస్తున్నాము. మెదక్ చర్చ్లో అయితే ఏ విధంగా స్టెయిన్ గ్లాస్ మీద అందమైన చిత్రాలు ముద్రించబడి ఉన్నాయో, అదేవిధంగా ఇక్కడ అందమైన గ్లాస్ మీద యేసు ప్రభు సిలువ మోస్తున్నట్లుగా ఉన్న ఆల్టర్ని చూస్తున్నాము. ఈ చర్చిలో ఎక్కువగా మ్యారేజ్లు జరుగుతూ ఉంటాయి. అందుకని మ్యారేజులకు తగినట్లుగా, హోలీ సండేకి, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తగినట్లుగా ఈ చర్చ్ డెకరేషన్ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. ఈ చర్చిలో క్రిస్మస్, న్యూ ఇయర్, విభూది బుధవారం, పామ్ సండే, న్యూ ఇయర్ ఈవినింగ్ మాస్ చాలా ఘనంగా నిర్వహిస్తారు. చిన్నపిల్లలకి క్రైస్తవ ప్రార్థనలు, క్రమశిక్షణ నేర్పించడానికి ప్రతి ఆదివారం ఈ చర్చిలో సండే స్కూల్ అయితే నిర్వహిస్తారు. ఈ చర్చిలో జరిగే యూత్ క్రిస్మస్ అయితే చాలా బాగుంటుంది. ఈ చర్చిలో అన్ని కుటుంబాల క్షేమం కొరకు నిర్వహింపబడే కుటుంబ ప్రార్థనలు, స్వస్థత కోసం, ఆరోగ్యం కోసం నిర్వహించే స్వస్థత కూటాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. Children have been looking for the kingdom and seeking your presence, oh Lord. We bless your mighty name. Yes, said you are coming from. ఈ చర్చ్కి చారిత్రక కట్టడం కింద ఇంటాక్ హెరిటేజ్ అవార్డు అయితే వచ్చింది. అప్పట్లో ఎలిజబెత్ మహారాణి ఈ చర్చిని సందర్శించి ఈ చర్చిని ఎంతో ఇష్టపడ్డారు. చర్చ్కి 4 వైపులా పెద్ద పెద్ద పచ్చని చెట్లు, అందమైన పూల మొక్కలతో పెద్ద గార్డెన్ ఉండడం వల్ల వేసవిలో కూడా చర్చ్ లోపల చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ మనం మ్యారేజ్లకి ఉపయోగించే మ్యారేజ్ హాల్ని అయితే చూస్తున్నాము. ఒకేసారి ఎంతోమంది కూర్చోవడానికి వీలుగా ఏర్పరచబడిన ఈ ప్యారిష్ హాల్ అయితే చాలా అందంగా ఉంది. చర్చ్ పక్కనే క్రైస్తవ భక్తులు విశ్రాంతిగా కూర్చోవడానికి ఏర్పరచబడిన సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే చాలా కంఫర్ట్గా, అందంగా అయితే ఉన్నాయి. ప్రార్థన అనంతరం కాసేపు విశ్రాంతిగా కూర్చోవడానికి ఈ స్థలాలు అనువుగా ఉన్నాయి. మేమైతే క్రిస్మస్ సర్వీస్ తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని ధ్యానించుతూ మా కష్టాలు తీర్చమని వేడుకుంటూ ఈ బెంచీల మీద కాసేపు విశ్రాంతిగా కూర్చున్నాము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన
ఆల్ సెయింట్స్ చర్చ్కి విశాలమైన పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ మనం ఎంతో అందంగా ఉన్న శాంతా క్లాజ్ని అయితే చూస్తున్నాము. ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా ఈ చర్చ్కి రావడం చాలా ఈజీ. ప్రతిరోజు సికింద్రాబాద్ నుంచి కొన్ని వందల టీజీఎస్ఆర్టీ బస్సులు ఈ చర్చ్ స్టాప్గా ట్రావెల్ చేస్తూనే ఉంటాయి. ఈ చర్చ్కి దగ్గరలోనే మిలిటరీ హాస్పిటల్ కూడా ఉంది. సికింద్రాబాద్ ఈస్ట్ వెస్ట్ మెట్రో స్టేషన్ లేక ప్యారడైజ్ మెట్రో స్టేషన్, పెరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లో మెట్రో ట్రైన్ దిగి అక్కడ నుంచి ఆటో లేక క్యాబ్ సర్వీస్ ద్వారా ఈ చర్చ్కి రావచ్చు. ఈ చర్చికి దగ్గరలోనే ఉన్న ఫుట్పాత్ రోడ్లపై ఎన్నో రకాల ఫ్రూట్స్ని, గృహోపకరణాలను అమ్ముతూ ఉంటారు. మనం చాలా తక్కువ రేట్లకే ఈ ఫ్రూట్స్ని, రకరకాల ఐటమ్స్ని అయితే ఇక్కడ నుంచి కొనుగోలు చేసి తీసుకుని వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.